అతిపెద్ద రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నితిన్ నిబిన్ ప్రమాణ స్వీకారం చేయటం. ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ముళ్ళకంచె రెడీగా ఉంది ఆయన దారిలో, నడిచే దారిలో. హైవే అది 6 లైన్ అంటారా 8 లైన్ హైవే అంటారా, కానీ ముళ్ళకంచెలు ఉన్నాయి. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి. రండి నితిన్ నవీన్ గారు, మమ్మల్ని మీరు ఎలా ఛాలెంజ్ చేసి మీరు గెలుస్తారో అన్నట్టు ఆయనకు సవాల్ విసురుతున్నాయి. రెండోది, ప్రపంచ పోలీస్కి చాదస్తం పెరిగిపోయింది. దేశంలో ప్రపంచంలో ఉన్న అన్ని మ్యాపుల్ని అమెరికా మ్యాప్కి ఎనెక్స్ చేసేసి వీటన్నిటికీ నేనే అధ్యక్షుడిని, ఇవి మేము కలిపేసుకున్నాం. కెనడా 51వ రాష్ట్రంట, న్యూజిలాండ్ని ఎనెక్స్ చేసేసుకున్నారంట, ఇంకొక దేశాన్ని కూడా కలిపేసుకొని వెనిజులాని కూడా కలిపేసుకొని. చూసారా అమెరికా ఎంత సువిశాలమైందో అని చెప్పుకుంటా వస్తున్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ, అలాగే రాష్ట్రీయ లోక్దళ్ తెలంగాణ శాఖ అధ్యక్షులు. నమస్కారం దిలీప్ గారు. అండ్ అలాగే ఐ గోపాల్ శర్మ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, సీనియర్ న్యాయవాది. నమస్తే గోపాల్ శర్మ గారు. అండ్ మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్, వారికి కూడా నమస్కారం. మన్నం కోటేశ్వరరావు గారు, వారు కూడా జాయిన్ అవుతున్నారు మరి కాసేపట్లో. టు స్టార్ట్ విత్ దిలీప్ గారు, ఒక యంగ్ ప్రెసిడెంట్ వచ్చారు, నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నిబిన్. సో బీజేపీలో ఎంపికలు అలాగే ఉంటాయి, అనూహ్యంగా ఉంటాయి. అండ్ ఎవరు ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ పీపుల్ విల్ కమ్ అండ్ ఆక్యుపై ద హాట్ సీట్. ఈరోజు ఆయనకి ఎదురుగుండా ఒక 5 రాష్ట్రాలు సవాళ్ళు విసురుతున్నాయి. సో ఏ రకంగా దిలీప్ గారు నితిన్ నిబిన్ ఆయన ఆ ఛాలెంజెస్ని స్వీకరించబోతున్నారు? నమస్తే దిలీప్ గారు, మీ అన్మ్యూట్ చేసి. మార్నింగ్ అండి, వినపడుతుందా? వినిపిస్తుంది దిలీప్ గారు. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఒకటి, బీజేపీలో మీరే కామెంట్ చేసినట్టుగా కొన్ని నియామకాలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడతారు. అంత మాత్రం చేత తనకి అనుభవం లేదని కాదు. 4-5 టైమ్స్ ఎమ్మెల్యే ఉన్నాడు, సుదీర్ఘ కాలం అదే పార్టీలో ఉన్నాడు. సో వాళ్ళకు ఆ కాంపిటెన్సీ మీద, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ శక్తి మీద అపారమైన విశ్వాసం ఉంటుంది. వేరే ఒక ఫ్యాక్టర్స్ తీసుకుంటారు వాళ్ళు మోస్ట్లీ. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే వాళ్ళ సంస్థాగత నిర్మాణం చాలా పటిష్టమైంది. సో వన్ ఆఫ్ ది యూనిక్ పార్టీస్, కమ్యూనిస్ట్ పార్టీలు, ఉభయ కమ్యూనిస్టులు ప్లస్ ఇక్కడ బీజేపీ, 3 కూడా టైం అండ్ అయ్యే ఇది డిస్ప్లే చేశారు. వాళ్ళ సెలక్షన్ మనం ఒక్కోసారి ఊహించలేదు. అండ్ ఈవెన్ మోడీ కూడా గుజరాత్ సీఎంగా లేకముందు నాకు పేరు కూడా తెలియదు, మరి తీసుకొచ్చారు, గుజరాత్ సీఎం అయ్యాడు. అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రి. ఇప్పుడు నెక్స్ట్ టైం ఆయన ఉంటాడా అంటే నేను చెప్పలేము అసలు. ఈ వేపిదే ఈవెన్ మీద అది ఒక బీజేపీకి కమ్యూనిస్టులకే చెల్లి. అది కాంగ్రెస్ సాధ్యపడదు. కుటుంబ పాలన లేదా ఇతర లోకల్ పాలిటీషియన్, స్థానికంగా ఉన్నటువంటి పార్టీలకు సాధ్యపడే విషయం కాదు. దాని అగ్రనేతలు కనుక పక్కన జరిగితే ఆ పార్టీ కొలాప్స్ కావడం మనం దేశ చరిత్రలో చాలాసార్లు చూసాం. ఇప్పుడు కూడా ఈ సెలక్షన్ ఆ విధంగానే జరిగింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరంటే ఆ ఛాలెంజెస్ నేనున్నా ఇంకోడున్నా రాష్ట్ర ఎన్నికలు జరగాల్సిందే. బట్ ఒక గాలి అనేది క్రమక్రమంగా దేశవ్యాప్తంగా అందరూ అవునన్నా కాదన్నా కూడా బీజేపీ అయిపోతుంది. అపోజిషన్ అనేది ఎందుకో వాళ్ళు ఒక సమర్థవంతమైన కూటమిగా ఏ ఎలక్షన్ కూడా ఎన్నుకోలేకపోతున్నారు. హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంటే ఓడిపోయింది. బాంబేలో 2 బ్రదర్స్ ఠాక్రే మంచి ప్రదర్శిస్తారు, చాలా కలిశారనుకుంటే తేలిపోయారు వాళ్ళు. సో ఎక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పార్టీలు ప్రభావం అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. ఒకప్పుడు జరిగింది కాంగ్రెస్ హయాంలో వీక్ అయి ఈ దేశం అన్నది ఈ కూటమి ప్రభుత్వమే తప్ప ఒక పార్టీ అధికారులకు వచ్చే అవకాశం లేదని మనందరం అనుకున్నాం. ఇఫ్ యు రిమెంబర్ అబౌట్ 2 decades ago దట్ వాజ్ ది ఎంటైర్ కంట్రీ యొక్క సినేరీ. అది క్రమక్రమంగా మారి మనం చూస్తే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది, టీఆర్ఎస్ అనూహ్యంగా ముందుకు వచ్చింది. 2 times ఆయన సీఎం ఉన్నాడు. 3rd time వచ్చేవరకల్లా స్వయంకృత అపరాధ వరకు కోల్పోయాడు. అదే పద్ధతిలో ఇక్కడ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కూడా మధ్యలో అపజయాలు చేసి ఆంధ్రాకు పోయింది, అయిపోయింది అనుకున్నాం. మనం అక్కడ జగన్ మళ్ళా ఇంకోసారి వస్తాడు అనుకున్నాం, రాలేదు. ఆయన తప్పులు కావచ్చు, మరోడి కావచ్చు, ఒక్కసారి మళ్ళా టీడీపీ అధికారులకు వచ్చి అట్లా బారింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. మిగిలిన చోట్ల ఈ రీజనల్ పార్టీస్ అనేది క్రమక్రమంగా వీక్ అవడం చూసాం. అండ్ కన్సాలిడేషన్ కాంగ్రెస్ కి పరిస్థితి లేకుండా చూసాం. ఈ రోజు బీజేపీ అప్రతీతంగా ముందుకు దూసుకుపోతుంది. ఈ కాంటెస్ట్ దిలీప్ గారు, దెర్ ఇస్ ఎ క్వశ్చన్. అంటే ఈరోజు నితిన్ నవీన్ గారు వచ్చిన తర్వాత ఇది ఆర్ఎస్ఎస్ ఛాయిసా, లేకపోతే ఆర్ఎస్ఎస్ కోసం మోదీ అమిత్ షా సూచించిన ఛాయిసా,
అండ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద తిరిగి పట్టు సాధించబోతోందా? ఎందుకంటే ఇన్ బిట్వీన్ గడిచిన 10 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద పట్టు కోల్పోయింది. బీజేపీ సేనే అంటే అఫ్కోర్స్ వాళ్ళిద్దరు సేనే ఆర్ఎస్ఎస్ కూడా అనివార్యంగా స్వీకరించాల్సి వస్తుంది, ఫాలో అవ్వాల్సి వస్తుంది అనేది ఈరోజు నితిన్ నవీన్ చాయిస్. అబ్జర్వేషన్ కరెక్ట్. అది డెఫినెట్లీ బీజేపీ అనేది ఒక ఆఫ్ షూట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. నా మిత్రుడు గోపాల్ సింగ్ కూడా నడుచు దీర్ఘకాలంగా నాకు ఆ పార్టీలతో అనుబంధం ఉంది, ఆయన నాకంటే ఎక్కువ చెప్తాడు. కానీ యాక్చువల్లీ ఆర్ఎస్ఎస్ ప్రభావం అనేది బీజేపీ లేదు. తాత్కాలికంగా మీకు ఒక అడుగు వెనక్కుంది, ఒక అడుగు ముందుకుందని మనం అనుకోవచ్చు. కానీ ఈ రోజు కూడా రేపు పొద్దున ప్రధాని నరేంద్ర మోడీ కాదు అని వాళ్ళకి సంస్థాగత నిర్ణయాన్ని తీసుకుంటే ఇంతకుముందు అయిపోయారు, నరేంద్ర మోడీ మాయమైపోతాడు. ఎవరు వస్తారో మీరు నేను ఊహించలేమంటున్నా. అనూహ్యమైన సెలక్షన్ ఉంటుంది, దానికి ప్రాతిపదిక వేరే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ భావజాలానికి సాధ్యమైనంత కట్టుబడి వాళ్ళని ప్రమోట్ చేస్తారు తప్ప ఎక్కడో అస్సాంలో మన సీఎం 2 సార్లు వేరే పార్టీ నుంచి వచ్చడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ మన దగ్గర ఈటల రాజేందర్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అని మనం చూసిన అధ్యక్షుడు కావడానికి అది అడ్డం వచ్చింది. సో ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళని ఏర్కుంటారు. ఎన్నో సందర్భాల్లో వాజ్పేయి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళని మెచ్చుకున్న వాళ్ళే. మా మూలాలు అక్కడి నుంచే ఉన్నాయని స్వయంగా చెప్పుకున్నారు అగ్రనేతలు. కాబట్టి నేను ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బీజేపీ మీద తీవ్రమైనటువంటి ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆర్ఎస్ఎస్ ఉంటుంది వాళ్ళ ప్రతి సెలక్షన్ లో కానీ ప్రతి స్టెప్ లో కానీ. అందులో అనుమానం లేదు, వివాదం లేదు, చర్చ లేదు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్. ఒకసారి మనం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు,